శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 9వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే కనుక ముందుగా ఈ మీన రాశి వారికి రేపటి రోజున వీరు కెరీర్ పరంగా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారము, కుటుంబము, ఆరోగ్యము, ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో మంచిగా మీకు మెరుగైనటువంటి జీవితం అయితే కనిపిస్తుంది. మరి ఇంతకీ వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనేవి రేపటి రోజున వీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే మీకు సంబంధించినటువంటి పూర్తి అంశాల గురించి, ఆసక్తికరమైనటువంటి మరెన్నో విషయాల గురించి ఈరోజు మనము పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి స్వతంత్రంగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలపై ఎంతో విశ్వాసం ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోవడం కంటే కూడా వీరి యొక్క సొంత ఆలోచనల మీద ఏదైనా ఒక పని కానీ లేదంటే ఒక ప్లాన్ వేస్తారంటే వీరి యొక్క స్వతహాగా ఆలోచన చేయాల్సినటువంటి నిర్ణయాలు చాలా చక్కగా అవి వీరికి మంచి లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వీరికి ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వము, అలాగే వారి యొక్క మాట తీరు ఇవన్నీ కూడా అంబాసిడర్గా చేస్తారనమాట. అలాగే వారి ముఖాన్ని, అంటే వారి ముఖ కవళికలను బట్టి వారి వ్యక్తిత్వం ఏమిటి, వారు ఏమి ఆశించి నా దగ్గరకు వచ్చారు, దేనివల్ల నాతో మాట్లాడదలుచుకుంటున్నారు, ఇటువంటివన్నీ కూడా ఫేస్ రీడింగ్ అని చెప్పి అంటారు కదా. అలా ఎదుటి వ్యక్తుల యొక్క ముఖ కవళికలను బట్టి వీరికి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఈ రాశి వారికి సహజంగానే సాహసోపేతంగా ఉంటారండి. అలాగే చక్కగా ఏ సమస్య వచ్చినా కూడా స్వీకరించడానికి తల ఉంచుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అయ్యో ఈ సమస్య వస్తుందని చెప్పి పారిపోతారు. కానీ వీరేంటంటే ఏ సవాల్కైనా కానీ, ఎటువంటి సమస్యకైనా కానీ స్వీకరించడానికి తల ఉంచుతారనమాట. అంటే మనకు ఒక్కడికే కాదు కదా భగవంతుడు కష్టాలు ఇచ్చింది, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ లోకంలో. కాబట్టి నాకు ఈ కష్టం వచ్చిందంటే భగవంతుడు ఏదో ఒకటి ఉద్దేశించి నాకు ఈ కష్టాన్ని వేస్తుంటాడు. కానీ అనవసరంగా నన్ను ఏది కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితి భగవంతుడు నాకు కల్పించారని చెప్పి భగవంతుణ్ణి పరిపూర్ణంగా వీళ్ళు విశ్వసిస్తారనమాట. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా వీరికి మంచి పట్టు ఉంటుంది. అంటే దైవానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటువంటి తపన వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి సమస్యలను అధిగమించేటువంటి శక్తి కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే సమయానుకూలంగా నడుచుకునేటువంటి వీళ్ళు మంచి మేధావులు అనేది కూడా చెప్పుకోవాలి. అయితే వీరికి రేపటి రోజున చాలామందికి ఏంటంటే కనుక ఈ రాశి వారిలో ఉన్న వాళ్ళకి ఒక అలవాటు ఉందండి. తమ జీవితంలో ఏమైనా కష్టాలు, సమస్యలు వస్తే ముందుగా ఏం చేస్తారంటే కనుక శని భగవానుడిని కొంతమంది నిందిస్తూ ఉంటారు. అపజయాలు వస్తే, ఆటంకాలు వస్తే శని భగవానుడు నిందిస్తూ ఉంటారనమాట. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఇటువంటి సమస్యలు, ఒడిదుడుకులు వచ్చినా కూడా దీని అంతటి కారణము ఆ శని భగవానుడు అని చెప్పి చాలామంది కూడా చాలా రకాలుగా ఆ స్వామి వారిని నిందించేటువంటి అలవాటు ఈ రాశి వారిలో కూడా ఉంది. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా శని భగవాన్ని నిందించకండి. ఎందుకంటే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అయితే ఉందండి. కాబట్టి మీరు చేసేటువంటి కర్మను బట్టే, మీరు చేసేటువంటి పనులను బట్టే ఆయన ఫలితాలను అయితే ఇస్తాడు. కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడండి, చెడు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి శని భగవానుడు న్యాయానికి ప్రతీక, సూర్య భగవానుడి యొక్క పుత్రుడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిందించేటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోకండి. అంతేకాకుండా మీరు మీ యొక్క జీవితంలో
అంటే దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారో, అంటే మాకు ఈ పని జరగటం లేదు, లేదంటే మేము అనుకున్నటువంటి అంచనా తారుమారైందని చెప్పి నిరాశకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి కదా, అటువంటివి ఏంటంటే కొంచెం మీరు చూసుకోండి. ఈ రోజుల్లో మీకు ₹1 వస్తుందన్నా కానీ, లేదంటే మీకు ఏదైనా ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మాత్రమే తెలిస్తే, కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పని కట్టుకొని మరి అంతకుముందు మీతో అవసరం లేకపోయినా కూడా మీతో ఏదో ఒక అవసరాన్ని కుదుర్చుకొని మరి మీతో మాట్లాడని చెప్పి తహతలాడుతూ ఉంటారనమాట. పదే పదే మీతో ఏదో ఒక విధంగా మాట కలిపేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగానే మీతో కొంతమంది వ్యక్తులు, అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులే కావచ్చు, బంధువులు, స్నేహితులు, లేదంటే మీరు పొరుగువారు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారండి. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు కొంచెం జాగ్రత్తగా మీతో ఏం మాట్లాడదలుచుకున్నారు, వారు ఏ విషయం గురించి వారు మిమ్మల్ని అడగదలుచుకున్నారు అనేటువంటి విషయాలు కొంచెం ఆచితూచి అడుగు వేసి వారితో మాట్లాడడం అయితే మంచిది. అలాగే రేపటి రోజున మీకు కొంచెం ధైర్యం కూడా సనగిలినటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని విషయాల పట్ల. కాబట్టి అలాంటప్పుడు మీరు దైవనామస్మరణ చేసుకోండి. రేపు ఎంతో విశేషమైన రోజు కాబట్టి మీరు ప్రత్యేకంగా రేపటి రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకోండి. ఎక్కువగా మీరు రేపు బుధవారం కాబట్టి వినాయక స్వామికి చక్కగా పూజ చేసుకోవడము, విష్ణు సాహిత్యం కోసము మీరు రేపటి రోజున విష్ణునామాన్ని జపించడము, విష్ణు కథలను వినడము, వినాయకుడి యొక్క కథలను వినడము చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు అన్ని అనుకూలంగా అయితే రోజుకు తప్పక వస్తాయండి. మరి ఇలా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అలా చూసినట్లయితే మీకు జీవితం అనేది కూడా పూర్తిగా మారిపోతుందండి. ఇక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు, అలాగే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టినటువంటి ఏదైనా పెట్టుబడులు నుండి కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తాయి. అలాగే మీ కుటుంబంలో మీకు అంటే మీ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి మార్పు వస్తుంది. అలాగే ఒక దేవత వల్ల మీకు మంచి అనుగ్రహం అనేది కూడా మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ దేవత ఎవరనేది కూడా తెలుసుకుందాం. తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి. మనం ప్రతిసారి చెప్పుకుందామంటే ఆ దేవత ఎవరంటే ఇంటి దైవం కాబట్టి మీరు ఎన్ని పనులైనా చేసుకోండి. ఒక్కసారి మీ జీవితంలో మార్పు కానీ, లేదంటే మీ సమస్యలో మార్పు కానీ రావడం ఎప్పటి నుంచి చూస్తారంటే మీ ఇంటి దైవాన్ని చక్కగా మీరైతే పట్టించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ, లేదంటే మీరైతే ధూపదీప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి మార్పులు అన్నీ ఇవి కాదండి. అలాగే రేపటి రోజున మీకు కొంచెం అనుకూలంగాను, కొంచెము తక్కువగా ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. విద్యారంగానికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే వైద్యపరంగా, వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సాంకేతిక రంగాల వారికి కూడా, కళాత్మక రంగాల వారికి కూడా రేపటి రోజున మంచి పొజిషన్, మంచి రిజల్ట్ అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీ పనుల్లో మీరు డిపెండ్ అయ్యి ఉంటారు. అలాగే మీ పనులు మీరు చక్కగా విజయవంతంగా సాగిస్తారు. రేపటి రోజున మీ పనిని సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మీకు కొంచెం ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఒక కొలిక్కైతే వస్తాయండి. కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్య కూడా రేపటి రోజున మీకు ఒక మంచి లాభాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి. మీరు రిలాక్స్ అవ్వడానికి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి ఒత్తిడిని అధికంగా ఎక్కువగా పెంచుకునేందుకు ఆలోచనలు మిమ్మల్ని కృంగ తీసేలా ఉంటున్నాయి. కాబట్టి మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మనసును కొంచెం నిర్మలంగా, ప్రశాంతంగా ఉంచుకునేందుకు రేపటి రోజున ఎక్కువసేపు మీరు దైవారాధనలో గడపడం, దైవనామస్మరణ చేసుకోవడం వల్ల, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా చక్కగా మంచి అవకాశాలు అయితే వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఏ పనైనా కానివ్వండి, అంటే అది జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచన మానుకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకోవడం వల్ల ముందు రోజుల్లో మీకు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉండకండి. దానివల్ల మీకు ఆరోగ్యం పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మన ధ్యాస అంతా కూడా, మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయేలా చేస్తాయి. కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఆలోచన అనేవి పక్కన పెట్టుకోవాలి. మనశ్శాంతి అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ పనిని మనము ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసుకుంటాం. కాబట్టి ఆ పని ఎందుకు అవదా, ఎందుకు జరగదా అని చెప్పి ఎక్కువగా అనవసరంగా టెన్షన్స్కి గురవ్వకండి. ఏదైనా కానీ అంటే మన పని మనము ధర్మబద్ధంగా చేసాం, మిగతా రిజల్ట్ అంతా కూడా భగవంతుడికి వదిలేస్తాం అన్నట్లుగా ఉండండి. కొంచెం ఆలస్యమైనా కానీ మంచి గమ్యాన్ని మీరు చేరుకునేలా భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఏ కష్టం కూడా ఈ భూమి మీద శాస్త్రంగా ఉండిపోదండి. అలాగే మనం చేసినటువంటి పని ఏది కూడా వృధాగా పోదు. ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది మనకు తప్పకుండా భగవంతుడు ఇస్తాడు. అంతేవిధంగా ఏదైనా కానీ చెడు చేస్తే చెడు ఇస్తాడు, మంచి చేస్తే మంచి ఇస్తాడు. ఎందుకంటే పూర్వజన్మ కర్మఫలాలంటే పాపపుణ్యాలు ఇటువంటివన్నీ కూడా మనం ఈ జన్మలో అనుభవించేటువంటి కొన్ని
పనులు అనమాట. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు ఏంటంటే అంతా మారిపోయిందండి. ఈ జన్మలో అనుభవించినటువంటి పాపపుణ్యాలు కూడా మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా చూసినట్లయితే ఏ కష్టానికంటే మనం ఒకరి కష్టం తలపెడితే ఆ కష్టం మనకు ఏదో ఒక విధంగా ఆటోమేటిక్గా ఎదురుపడడం, లేదంటే మంచి చేస్తే మంచి జరగడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మీకు మీరుగా చూసుకునేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక సందర్భంలో మనకు ఏదో ఒకరి ద్వారా సహాయం అయితే తప్పక అందించేలా భగవంతుడు చేస్తాడు. కాబట్టి మన వంతుగా మనం మంచి పనులు చేయడానికి ప్రయత్నిద్దాము. అలాగే ఒక మంచి సహాయం అనేది రేపటి రోజున మీరు పొందబోతున్నారు. అలాగే ఒక మంచి కొత్త నూతనమైనటువంటి బంధాన్ని కూడా మీ జీవితంలోకి ఆస్వాదించబోతున్నారు. అంటే ఒక మంచి బంధాన్ని స్వాగతించబోతున్నారనమాట. అది స్నేహమైనా కావచ్చు, ప్రేమైనా కావచ్చు, ఇలా ఏదైనా కానీ ఒక కొత్త బంధం అనేది మీ జీవితంలోకి రేపటి రోజు అడుగు పెట్టబోతుంది. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున మీనరాశి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.